హాయ్ ఫ్రెండ్స్, ప్రియమణి సంపత్ ప్రధాన పాత్రలు పోషించిన గుడ్ వైఫ్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. ఇది అమెరికన్ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్కి రీమేక్. ఆల్రెడీ హాట్స్టార్లో హిందీలో కాజోల్ ప్రధాన పాత్ర పోషించిన ట్రయల్ వెబ్ సిరీస్ కూడా ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్కి రీమేకే. అదే వెబ్ సిరీస్ని అదే హాట్స్టార్ తమిళ తెలుగులో ప్రియమణితో తీసింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గుణశీలన్ ఓ స్కాండల్లో చిక్కుకుంటాడు, జైలు పాలవుతాడు. అయితే అతని భార్య తరుణిక ఫ్రెండ్ సాయంతో లాయర్గా LAH అనే లా ఫామ్లో జాయిన్ అవుతుంది. కొన్ని కేసులు వాదించి లా ఫామ్తో పాటు తన భర్తని ఎలా కాపాడుకుంది అన్నదే ఈ 6 ఎపిసోడ్లో చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ చూస్తున్నప్పుడు ఏదో అలా ఓకే అనిపించింది. ప్రియమణి యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ కేస్ వాదించే సమయంలో ఆమె సమయం అడుగుతుంది, కానీ కోర్టులో జడ్జ్ సమయం ఇవ్వకుండా వాదించమంటుంది. అప్పుడు ఆమె గుక్క తిప్పుకోకుండా సెక్షన్లు చెప్పే సీన్ ఏదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది, కానీ అంత ఫ్లోలో కరెక్ట్గా ఉన్నట్లు అనిపించదు. కడుపులో ఉన్న బిడ్డకి సర్జరీ కోసం ఇన్సూరెన్స్ కంపెనీతో పోరాటం చేసే సన్నివేశాలు చూసే వరకు కూడా ఇది ట్రయల్ వెబ్ సిరీస్కి రీమేక్ అని నాకు గుర్తుకు రాలేదు. సంపత్ యాక్టింగ్ పర్వాలేదు, ఆ పాత్రకు అంతకు మించి ఏం చేయలేడు. అయితే ప్రధాన పాత్ర అయిన ప్రియమణి పాత్ర మాత్రం అంత గొప్పగా సరిగ్గా తీర్చిదిద్దడంలో ఫెయిల్ అయింది రేవతి దర్శకురాలు. ఈ రేవతి ఎవరో కాదు, పాత సినిమా హీరోయిన్ రేవతి. పిల్లలకి తల్లికి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా అంత క్లియర్గా చక్కగా పిక్చరైజ్ చేయడంలో రేవతి ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అక్కడక్కడ కొన్ని చోట్ల డైలాగ్స్ బాగుంటాయి. ఈ 6 ఎపిసోడ్లు చూసిన తర్వాత తెలుగు డబ్బింగ్లో చాలా తప్పులు ఉన్నాయి. ముఖ్యంగా లా ఫామ్కి సంబంధించిన లేడీ హెడ్ ఉంటుంది, ఆవిడ మాట్లాడే మాటలన్నీ తమిళ వేస్తూ ఉంటాయి. ప్రియమణికి కాలేజ్ లవర్ ఒకడు ఉంటాడు, వాడే ఆ జాబ్ కూడా ఇప్పిస్తాడు ఆమెకి. క్లైమాక్స్ కూడా కరెక్ట్గా ముగించకుండా ఏదో పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లు చిన్న ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తారు. అది కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. పర్వాలేదు, టైంపాస్కి ఏదో ఒక వెబ్ సిరీస్ చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ని చూడండి. ఫోటోగ్రఫీ ఓకే, అంత గొప్పగా లేదు. ఆర్ట్ డిజైనింగ్ కానీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ అంత గొప్పగా లేవు. ఈ వెబ్ సిరీస్ని పారామౌంట్ సంస్థ నిర్మించడం విశేషం. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?